ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో అతి శ్రేష్టమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది, అతి పవిత్రమైనటువంటిది, నీ జీవితంలో, నీ బ్రతుకులో మార్పును, నూతనత్వాన్ని, అద్భుతాలని చేయగలిగినటువంటిది యేసు అనేటువంటి పేరు, యేసయ్య అనేటువంటి పేరు. ప్రియ బిడ్డ, ప్రతి క్రైస్తవుడి పెదాల మీద, ప్రతి క్రైస్తవుడి యొక్క మనస్సులో, ప్రతి క్రైస్తవుని యొక్క హృదయంలో ఉండవలసిన పేరు యేసు అనే పేరు. ఈ సృష్టిలో దేవుడు, పరలోక తండ్రి అత్యంత ఎక్కువగా ఇష్టపడే పేరు యేసు అనే పేరు. కారణం ఏంటంటే అది ఆయన ఏరి కోరి తన ప్రియమైన కుమారునికి పెట్టుకున్నటువంటి పేరండి. ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి పేరు ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమిటి అంటే యేసు అనేటువంటి పేరు. నీ జీవితంలో బాధలున్నాయా? నీ జీవితంలో కష్టాలున్నాయా? నీ జీవితంలో శ్రమలున్నాయా? ఆ యేసయ్య అనే పేరులో ప్రార్థన చెయ్యి, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 41వ వచనంలో మనం చదువుకున్న సమయం లేదు, అవసరం లేదు పిల్లారా, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ ముందున 4-5 విషయాలు చెప్తాను, త్వరగా గుర్తుపెట్టుకోండి. యేసు నామములో ఏం జరుగుద్ది? నెంబర్ 1, అన్నిటికంటే ముఖ్యంగా యేసు నామములో మాత్రమే రక్షణ. నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా? ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఇన్ నో అదర్ నేమ్. వేరే నామముల రక్షణ లేదు. రక్షణ యేసు నామములో మాత్రమే. ఆయన నామములో తప్ప మరొక నామముల రక్షణ లేదు. అపోస్తుల కార్యాలలో పేతురు గారు పలుకుతారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని. అపోస్తుల కార్యాల 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురు గారు పలుకుతారు, ఆయన నామములో తప్ప వేరొక నామముల రక్షణ లేదో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనంలో పేతురు గారు అంటారు పిల్లారా ఏమిటి అంటే, నీవు యేసు నామాన్ని విశ్వసిస్తే నీకు నీ కుటుంబానికి రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది పిల్లారా, పాప క్షమాపణ యేసు నామములో మాత్రమే. పాపాల క్షమాపణ యేసయ్య నామములో మాత్రమే. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఇదిగో దేవుని యొక్క దూత యోసేపుతో చెప్తున్నాడు ఏమని? నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. యేసు అనగా పాపుల రక్షకుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనములో యేసు నామములో పాప క్షమాపణ. నీ పాపాలు క్షమించబడాలంటే యేసయ్య నామములో మాత్రమే క్షమించబడతాయి. మేము గురువులం పాప సంకీర్తన వినేటప్పుడు ఒక ప్రార్థన చేస్తాం. శ్రీ సభ ద పార్ దట్ ద శ్రీ సభ ద చర్చ్ హ్యాస్ గివెన్ టు అస్, వి గివ్ ఏ అబ్సల్యూషన్ ప్రేయర్ అనమాట. ఆ ప్రార్థనలో ఆ ఉత్థానుడైన క్రీస్తు నామములో మీకు పాప క్షమాపణ అనుగ్రహిస్తామండి. ఆయన నామములోనే క్షమాపణ, పాప క్షమాపణ. ప్రియులకు దేవుని బిడ్డలారా ముఖ్యమైనటువంటి పిల్లారా ఏమిటి అంటే, మూడవది సైతానులకి అతి భయంకరమైన నామం, దేవుని బిడ్డలకి అత్యంత దీవెనకరమైన నామం యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుంటే ప్రియులారా, సైతానుడు యేసు ప్రభు నామం చెప్పగానే పారిపోతాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 4వది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఈ నంబర్లో చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. 4వది ఏమిటి అంటే, ఏ నామములో నువ్వు దేవుణ్ణి అడిగితే ఇస్తాడో ఆ నామమే యేసయ్య నామం. నీకేదన్నా కావాలంటే నీకు తప్పనిసరిగా దేవుడు అనుగ్రహించే నామం, నీకు వరాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ప్రసాదించే నామం యేసయ్య నామం. కాబట్టి ఆ యేసయ్య నామాన్ని నీ వెళ్ళప్పుడు కూడా దగ్గరగా ఉంచుకోవటానికి ప్రయత్నం వచ్చాయి. ఇప్పుడు ఇక ముఖ్యమైనటువంటి దానికి వస్తున్నాం. 5వది స్వస్థతనిచ్చేటువంటి నామం యేసయ్య నామం. అద్భుతమైనటువంటి స్వస్థతలనిచ్చేటువంటి నామం యేసయ్య నామం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ముగింపుకు వస్తున్నాం కాబట్టి ఈ 2 మాటలు చదవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాం. నజరేతు నివాసి
యేసు వచ్చుచున్నాడని విని అతడు దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించుమయ్యా అని ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గుపడమాక పేరు చెప్పటానికే, సిగ్గుపడమాక పేరు చెప్పడానికే ఎవరెళ్తున్నారయ్యా? గుడ్డివాడండి. అతను ఎవరండి? గుడ్డివాడు, త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వాడు. ఎవరు వెళ్తున్నారయ్యా త్రోవ ప్రక్క నుంచి అంటే నజరేతు నివాసి అన్న. వెంటనే అందుకున్నాడండి. నజరేతు నివాసి యేసు నన్ను కనికరించయ్యా, నా మీద కనికరం చూపించయ్యా. ప్రియ బిడ్డ, నీవు కూడా ఆ గ్రుడ్డి వాని వలె, ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి వాని వలె నీవు కూడా ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో కూడా ఎంత ఘోర వ్యాధినైనా కానీ ఆ యేసయ్య నామం స్వస్థపరచగలుగుతుంది. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చేటువంటి నామం యేసయ్య నామం. ఆ నామాన్ని విడిచిపెట్టమాకండి ప్రియులారా. ముగింపుగా ఈ మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమిటి అంటే, జీవ గ్రంథములో నీ పేరుండాలంటే నీ నొసడి మీద యేసయ్య నామం ఉండాలి. జీవ గ్రంథములో నీ పేరుండాలంటే నీ నొసటి మీద ఎవరి పేరు ఉండాలి? యేసు నామం ఉండాలి. అలాగని ఇలా చూసుకోమాకండి. నేను అనేది అలా కాదు, పైన కనపడేది కాదు. దర్శన గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. దర్శన గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. ఎవరి నొసటి మీదైతే గొర్రె పిల్ల యొక్క నామం ముద్రించబడి ఉందో, ఎవరి నొసటి మీదైతే గొర్రె పిల్ల యొక్క నామం ముద్రించబడి ఉందో వారు మాత్రమే స్వర్గములోనికి వెళతారు, వారు మాత్రమే పరలోకములోనికి వెళతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఆ దేవాది దేవుని వేడుకుందాం. ఏమని అంటే, యేసయ్యా నీ పేరు నా నొసటి మీద, నా హృదయం మీద, నా మనస్సు మీద, నా తలంపులలో ఉండాలయ్యా. నీ నామం నా కుటుంబంలో ఉండాలయ్యా. నీ పేరు నా బ్రతుకుల్లో ఉండాలయ్యా, నా జీవితంలో ఉండాలయ్యా అంటూ ప్రియులారా, ఆ పాటను ఒక్క చరణం మాత్రమే పాడుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. ఇదిగో దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా అనేటువంటి పాటను ప్రియులారా, యేసయ్యా నన్ను దీవించయ్యా, అలాగనే కూర్చొని భక్తితో విశ్వాసంతో పాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్న మనం ఆ యేసయ్యను మన జీవితాలలోనికి రమ్మనుకుందాం. దావీదు కుమారా యేసయ్యా నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. నీ యొక్క అద్భుతమైన శక్తిని మాకు, మా హృదయాలకు, మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేయి తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొట్టుకోండి. ఒక్కసారి నా మాట పాడుకుందాం. సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను
యేసయ్య నామాన్ని మీ కళ్ళెదురుగా ఉంచుకోండి. దేవునికి ఇష్టమైన, ప్రీతి కలిగించే, అతిశక్తి కలిగిన, అత్యంత మహిమ కలిగినటువంటి ఆ యేసయ్య నామాన్ని, ఆ యేసయ్యను నీ కళ్ళ ముందు ఉంచుకో. ప్రార్థన చేయి, వేడుకో. యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నన్ను దీవించయ్యా. నీ బాధ ఏదైనా ఆయనతో చెప్పు, ఆయనతో మాట్లాడు. చదువుల గురించా, నీ కుటుంబంలో మారు మనస్సు లేదా, నీ జీవితంలో మారు మనస్సు లేదా? మార్చే దేవుడు, మలచే దేవుడు, అద్భుతంగా మార్చేటువంటి దేవుడు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు యేసయ్యను వేడుకో బిడ్డా. ప్రార్థన చేసుకో, అడుగు. యేసయ్య నామములో అడుగు, శక్తి కలిగిన నామములో అడుగు. నీ బిడ్డల కొరకే ప్రార్థించాలనుకుంటున్నావా? నీ భర్త కొరకే ప్రార్థించాలనుకుంటున్నావా? నీ భార్య కొరకే ప్రార్థించాలనుకుంటున్నావా? ఇదిగో మహాశక్తివంతమైనటువంటి నామం, మహిమ కలిగినటువంటి నామం. ఆ నామానికి మించిన నామం మరొకటి లేదు. పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీ పత్రిక 2:9-11 భూపరపాతాళ లోకములలో ఆయన నామము కంటే గొప్ప నామం మరొకటి లేదో. ఆ యేసయ్య నామములో అడుగు బిడ్డ, అడుగో. ఈ క్షణములో చేస్తాడు దేవుడు. దేవునికి ఇష్టమైన పేరు అది. యేసు నామములో ఇవ్వు తండ్రి, యేసు నామములో అడుగు బిడ్డ. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీవు బాధలో ఉన్నావా, కష్టములో ఉన్నావా, వేదనలో ఉన్నావా, రోగములో ఉన్నావా? యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా. యేసయ్యా, 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 దావీదు కుమారా, దిగిరా ప్రభువా, నన్ను దీవించు నాయన, నన్ను స్వస్థపరచు తండ్రి, నన్ను ఆశీర్వదించు నాయన. శక్తి కలిగిన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, నన్ను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన, అభిషేకించు తండ్రి. యేసయ్యా, యేసు రాజా, యేసయ్యా, యేసయ్యా, యేసు రాజా. దావీదు కుమారా, యేసు రాజా, నీ సన్నిధిలో నీకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించిన ఆయన. వాళ్ళంతా నీ బిడ్డలయ్యా. సాతానికి పర్మిషన్ ఇవ్వ మాకు, సాతానికి అవకాశం ఇవ్వ మాకయ్యా. నీ మా మీద పరిపూర్ణ అధికారం ఉందయ్యా. నీవే మా అధికారి, నీవే మాకు సమస్తం ప్రభువా. దీవించు, అభిషేకించు, ఆశీర్వదించు, స్వస్థపరచు యేసయ్యా, ఆశీర్వదించు, అభిషేకించు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎన్నో బాధలతో ఉన్నారు నీ బిడ్డలు. సాతాను పట్టి పీడిస్తున్నాడయ్యా. శాంతి లేక, సమాధానము లేక నా తండ్రి బాధలలో ఉన్నారు. బిడ్డలు మాట్లాడారు, బిడ్డలతో సఖ్యత లేక, భర్తతో సఖ్యత లేక, భార్యతో సఖ్యత లేక, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేక, ఆర్థిక ఇబ్బందులతో, గర్భఫలము లేక, మారు మనస్సు లేక నాయన లోకము సైతాను పట్టి పీడిస్తున్నాడు. యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో ఆశీర్వాదాలు కలుగునుగాక, యేసు నామములో అభిషేకము కలుగునుగాక, యేసు నామములో హృదయ పరివర్తన కలుగునుగాక, యేసు నామములో అద్భుతాలు కలుగునుగాక, యేసు నామములో సమస్తం అనుగ్రహించబడునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.